ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మ ఒడిని చేరుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. మొదలు పెట్టుకుందామా? ఊరు గ్రామం నుండి మస్తానయ్య అను అమ్మ భక్తుడు ఇలా చెప్తున్నారు తన మాటలలో. 1991 సంవత్సరము పొదలకూరు గ్రామమునందు రమేష్ గారితో కాంతమ్మ తల్లి వారు తిరుగుతుంటే నేను చూశాను. తరువాత కాంతమ్మ తల్లి డేగపూడిలో ఉంటారని చెప్పిన తరువాత సైకిల్ వేసుకుని డేగపూడికి వెళ్ళి వచ్చేవాడిని. కాంతమ్మ తల్లి డేగపూడిలో వెంకయ్య స్వామి దగ్గర ఉండేవారు. చెట్లకు నీళ్లు పోయిచుండేవారు. మొదట గొలగమూడిలో ఉండేవారని, తరువాత వరికూటి రమణారెడ్డి డేగపూడికి అమ్మను తీసుకువచ్చారని చెప్తుండేవారు. కాంతమ్మ తల్లి పొదలకూరుకు వచ్చినట్లయితే లక్ష్మీ నరసింహారావు గారి ఇంట్లోనే ఉండేవారు. మేము గేటు సెంటర్లోనే కాపురం ఉండేవాళ్ళము. కాంతమ్మ తల్లి గొలగమూడి నుండి డేగపూడికి వచ్చిన తరువాత, డేగపూడి నుండి పొదలకూరు రాసాగిన తరువాత 1991 సంవత్సరము నేను గేటు సెంటర్లోనే తొలిసారిగా అమ్మ గోతామ పట్టను కట్టుకున్నట్లు చూశాను. గేటు సెంటర్లో పెంచిలమ్మ అనే ఒక మహిళ ఉండేవారు. కాంతమ్మ తల్లి ఆమె ఇంటిలో కూడా ఎక్కువ రోజులు ఉండేవారు. అలా అమ్మ ఎవరి ఇంటిలో ఉన్నా కూడా నేను నా భార్య ఇద్దరము కలిసి అమ్మ దగ్గరకు వెళ్ళి కాంతమ్మ తల్లికి కాళ్ళు పట్టేవారము. 3 వారములు కాంతమ్మ తల్లి ఆశ్రమంలో లేదు. 3 వారాల తరువాత వచ్చింది. నేను డేగపూడికి అమ్మ వచ్చినదని తెలిసి వెళ్ళాను. నేను డేగపూడికి వెళ్ళి ఏమీ మాట్లాడలేదు. ఇక ముందు అమ్మ డేగపూడి ఆశ్రమంలో అందుబాటులో ఉండదేమో అని నా మనసులో అనుకుంటున్నాను. నోటిలో మాట నోటిలో అనుకుంటున్నాను. వెంటనే అమ్మ రేయ్ నోరు ముయ్యరా అని ఎవరినో అన్నట్లు నన్ను అన్నారు. అర్థమైంది నాకు. మనము మనసులో ఏమనుకున్నా అమ్మకు తెలిసిపోతుంది అని. అది మొదలు జాగ్రత్తగా ఉండేవాడిని కాంతమ్మ తల్లి వారితో. కాంతమ్మ తల్లి మనసుతో మాట్లాడుతారు. మస్తానయ్య భార్య గారికి పన్ను నొప్పిగా నొందని బాధపడుతున్నది. కాంతమ్మ తల్లి సెంటర్కు పంపించి చక్కెర తెప్పించి 2 గ్లాసులు నీళ్లలో చక్కెర కలిపి త్రాగించినది. పన్ను నొప్పి తగ్గిపోయినది. మస్తానయ్య భార్యకు పిస్తులా ఉండినది. ఆ ప్లేసులో రాగి రేకు పెట్టి మూతి దగ్గర తొలగించినది. మేము చాలా పేద స్థితిలో ఉన్నాము. 10 రూపాయలు కూడా చేతిలో లేక చాలా ఇబ్బంది పడుతున్నాము. వరికూటి రమణారెడ్డితో చెప్పి సుబ్బారెడ్డి స్వామి 150 రూపాయలు మాకు ఖర్చులకు ఇప్పించినారు. అమ్మ స్వప్నములో కనిపించి చనిపోయిన వారి ఇండ్లకు, సమ్మత్త అయిన వారి ఇండ్లకు పోవద్దు అని నాకు చెప్పినది. మా అమ్మ మా నాన్న చనిపోయినప్పుడు కూడా నేను ఇంటిలో నుండి బయటకు రాలేదు. ఒక్కరోజు బోరు ప్రక్కన కూర్చొని కాంతమ్మ తల్లి ఇసుక నీటి యజ్ఞము చేస్తూ ఉన్నది. పొదలకూరు పోలీస్ స్టేషన్ నుండి ఒక కానిస్టేబుల్ వచ్చారు. తన చేతిలోని లాఠీ తీసుకుని గుడ్డలు లేని ఆమెను ఊరిలో తిప్పుతుండవేందిరా అని సుబ్బారెడ్డి స్వామిని 2 లాఠీ దెబ్బలు లాగి కొట్టాడు. వారానికి ఉద్యోగం పోయినది. పోలీస్ ఆయన సస్పెండ్ అయినాడు. సుబ్బారెడ్డి స్వామి 1 కేజీ స్వీటు తీసుకుని పోయి పోలీస్ స్టేషన్ నందు పంచిపెట్టాడు. ఉద్యోగము పోయిన తరువాత ఆ పోలీసు జిల్లాలో ఎవరి దగ్గరకు వెళ్ళినా ఉద్యోగం రాలేదు. అతను తన తప్పు తెలుసుకొని
1997న కాంతమ్మ తల్లి వద్దకు వచ్చి, అమ్మ, నా తప్పుని మన్నించు. మా వృత్తి రీత్యా ఆలోచించి తమరిని తమ శిష్యులను నేను దుర్భాషలాడినాను, కానీ నా స్వప్రయోజనాల కొరకు ఏమీ చేయలేదు అని కాంతమ్మ తల్లిని శరణు వేడుకున్నాడు ఆ పోలీస్ కానిస్టేబుల్. అప్పుడు కాంతమ్మ తల్లి, పో వస్తుంది, పో పో వస్తుంది, పో అని చెప్పినారు. అలా కాంతమ్మ తల్లి చెప్పిన వారం రోజులకు ఉద్యోగం వచ్చినది ఆయనకు. ఆయన అది మొదలుకొని అమ్మ సేవలోనే ఉన్నాడు. మా పిన్నమ్మ కూతురు నాకు గాలి పట్టినది. ఆ అమ్మాయికి గర్భం పోయినది. ఆ అమ్మాయికి కాంతమ్మ తల్లి కలలో కనిపించి ఓదార్చినది. మంగలి వెధవ తినేసిపోయినాడు, నీకు ఏమీ కాదులే, ఇకపై నేనున్నాను అని భరోసా ఇచ్చినది కాంతమ్మ తల్లి. నీకు ఆడపాపను సంతానముగా ఇస్తున్నాను అని అమ్మ కాంతమ్మ తల్లి ఆ అమ్మాయికి చెప్పినది. ఆ అమ్మాయికి 1 సంవత్సరం తిరిగేలోపు పాప జన్మించినది. వారి కుటుంబము కూడా అమ్మ కాంతమ్మ తల్లి సేవలో పూజలు చేస్తున్నారు. వరికోటి రమణారెడ్డి తన కుమారుని పెండ్లికి నాకు కార్డు ఇచ్చినారు. పెండ్లికి వెళ్ళినప్పుడు వరికోటి రమణారెడ్డి, మస్తానయ్య, మీకు ఏమైనా కావాలంటే తీసుకోండి అన్నారు. అమ్మ, మనకి ఏమీ వద్దురా అని చెప్పారు. కాంతమ్మ తల్లి తానే స్వయముగా రమణారెడ్డిని అడిగి 100 రూపాయలు తీసుకుని నాకు ఇచ్చినది. ఆ 100 రూపాయలు ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా మా ఇంటిలోని పూజ గదిలో పెట్టుకొని పూజ చేసుకుంటున్నాను. ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ, ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ. మరువరు కదు మీ విజయభాస్కరుడను మరికొన్ని మాటలతో రాబో ఎపిసోడ్లో కలుసుకుంటాను.